హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మన ఇండియాలో గోల్డ్‌ని ఎప్పుడు కూడా ఒక సేఫెస్ట్ అసెట్‌గా భావిస్తూ ఉంటారు. మరి అలాంటి గోల్డ్ 2021 సంవత్సరంలో పెరుగుతుందా? లేకపోతే పడిపోతుందా? ఒకవేళ కొంటే ఎలా లాభం వస్తుంది? లేదా ఎప్పుడు అమ్మితే లాభం వస్తుంది? అనే పాయింట్స్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటగా అసలు గోల్డ్ వాల్యూ ఎందుకు పెరుగుతుంది అని గనక మనం చూసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్. జనరల్‌గా ఎప్పుడైనా ఎకానమీ పడిపోతుంది అని అనుకున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ అనేవి గోల్డ్ యొక్క రిజర్వ్‌ని ఇంకా బాగా పెంచుకుంటూ ఉంటాయన్నమాట. సో, ఒకసారి గతంలో ఎప్పుడు ఎకానమీ పడిపోయింది, అలాంటప్పుడు సెంట్రల్ బ్యాంకు గోల్డ్ రిజర్వ్స్‌ని ఎలా పెంచుకుంది అని గనక మనం ఒకసారి చూస్తే 2000 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం దాకా గోల్డ్ రిజర్వ్స్ మనవి కాన్స్టెంట్‌గా ఉన్నాయి. తర్వాత 2008లో మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అని అందరికీ తెలుసు. సో, 2008 నుంచి 2011 దాకా గోల్డ్‌ని కొనుక్కుంటూ వెళ్ళింది. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ గనక మనం చూసుకుంటే జనరల్‌గా మన డబ్బులు అండ్ గోల్డ్‌కి సంబంధించిన పర్సెంటేజ్ అన్నమాట. సో, మనీ కంటే కూడా దగ్గరగా 10% వరకు గోల్డ్ పెట్టుకుంటూ 90% మనీ పెట్టుకుంటూ మార్కెట్‌లో సర్క్యులేషన్ అనేది సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ 10% రిజర్వ్స్ మాక్సిమం రిజర్వ్స్ ఎప్పుడుందంటే 2011, 12 టైంలో మనకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ పెట్టుకుంది. సో, 2008 సంవత్సరంలో మనకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ 2008 జనవరి నుంచి మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా గోల్డ్ యొక్క రిజర్వ్స్‌ని పెంచుకుంటూ 2012 దాకా గోల్డ్ రిజర్వ్స్‌ని పెంచుకుంది. తర్వాత 2012 నుంచి గోల్డ్ రిజర్వ్స్ తగ్గించడం ద్వారా సో, సెంట్రల్ బ్యాంక్ 2012 నుంచి అమ్మేస్తూ ఉంది గోల్డ్‌ని. ఎప్పుడైతే అమ్ముతూ ఉందో మనకి 2017 వరకు లేదా 2018 వరకు గోల్డ్ వాల్యూ పెరగలేదు గదా! తర్వాత 2018 నుంచి గోల్డ్ మెల్లగా కొనడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మళ్ళీ ఎకానమీ కొంచెం పడిపోతుంది, డౌన్ టర్న్ అవుతుంది అని సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్‌కి తెలిసింది కాబట్టి గోల్డ్ రిజర్వ్స్‌ని ఇప్పుడు గూడా మనం చూస్తే గ్రాఫ్ పైకి కనపడుతుంది. అంటే సెంట్రల్ బ్యాంక్ ఇంకా గోల్డ్‌ని కొంటూ ఉంది. సో, ఈ రీజన్ ప్రకారం గోల్డ్ వాల్యూ అనేది మనకి ఫ్యూచర్‌లో పెరగాలి. నెక్స్ట్ రీజన్ గనక మనం చూసుకుంటే ఇన్‌ఫ్లేషన్. సో, జనరల్‌గా మనకి ఈరోజు డబ్బుకున్న విలువ ఒక సంవత్సరం తర్వాత అంత ఉండదు. అంటే ఈరోజు మీరేదైనా ఒక వస్తువుని కొనడానికి రూ. 100 ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ అదే వస్తువు కాస్ట్ దగ్గరగా రూ. 105 నుంచి రూ. 106 దాకా అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ యూజువల్‌గా 5-6% ఉంటుందన్నమాట. సో, ఇలా డబ్బు విలువ పడిపోతూ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని హెడ్జింగ్ పర్పస్ కూడా చాలామంది కొంటూ ఉంటారు. అయితే ఈ ఇన్‌ఫ్లేషన్‌కి అండ్ అలాగే గోల్డ్‌కి ఉన్న రిలేషన్ గనక మనం చూసుకుంటే మనకి 2008 నుంచి ఇన్‌ఫ్లేషన్ అనేది పెరగడం స్టార్ట్ అయ్యి 2010లో పీక్‌కి వెళ్ళింది. అండ్ 2012లో కూడా దగ్గరగా 10% కంటే ఎక్కువ ఇన్‌ఫ్లేషన్ ఉంది. సో, అలాంటి ఇన్‌ఫ్లేషన్ ఎక్కువున్న టైంలో జనరల్‌గా గోల్డ్ వాల్యూ పెరగాలి. సో, పెరిగిందో లేదో తర్వాత చూద్దాం. బట్ 2013 నుంచి ఇన్‌ఫ్లేషన్ పడిపోతూ వచ్చింది. సో, ఇన్‌ఫ్లేషన్ పడిపోతున్నప్పుడు గోల్డ్‌ని జనరల్‌గా అమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే 2013 నుంచి మనకి గోల్డ్ వాల్యూస్ అనేవి పెద్దగా పెరగలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2017, 18 నుంచి మనకి ఇన్‌ఫ్లేషన్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. సో, ఇలా చూసుకున్నా కూడా మనకి గోల్డ్ వాల్యూ అనేది పెరగాలి. సో, ఒక్కసారి మనం ఒక లాజికల్ రీజన్ 2007 నుంచి మనకి ఇన్‌ఫ్లేషన్ పెరగడం స్టార్ట్ అయ్యి 2010లో పీక్‌కి వెళ్ళింది గదా! అలాంటప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమైంది అని గనక చూసుకుంటే 2007లో $600 ఉన్న గోల్డ్ కాస్త 2011లో $1800 వరకు రీచ్ అయింది. తర్వాత ఇన్‌ఫ్లేషన్ పడిపోవడం వల్ల గోల్డ్‌ని కూడా అమ్మేస్తూ మళ్ళీ తిరిగి మనకి $1000 వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 2017, 18 నుంచి ఇన్‌ఫ్లేషన్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గోల్డ్ వాల్యూ కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఫ్యూచర్‌లో మనకి ఇన్‌ఫ్లేషన్ ఇంకా బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది. అందుకోసమని గోల్డ్ వాల్యూస్ కూడా మనకి ఫ్యూచర్‌లో ఇంకా బాగా పెరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ రీజన్ గనక మనం చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్. సో, బ్యాంక్‌లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు మనకిచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా! ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మీద డిపెండ్ అయ్యి కూడా మనకి గోల్డ్ వాల్యూ అనేది పెరగడం గాని, తగ్గడం గాని ఉంటుందన్నమాట. సో, లాజికల్ రిలేషన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే అలాంటప్పుడు గోల్డ్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి చూస్తున్నాం గదా! ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.93 నుంచి 7% వరకు రిటర్న్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 4.5 నుంచి 5.5% మాత్రమే ఇస్తున్నారు. సో, ఇలా చూసుకున్నా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి గోల్డ్ వాల్యూ అనేది పెరగాలి. సో, ఈ రిలేషన్ గనుక మనం ఒకసారి చార్ట్ పరంగా చూసుకుంటే మనకి
2001-2004 వరకు ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతూ వచ్చాయి. తర్వాత 2007-2008 వరకు ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతూ వచ్చాయి. సో, ఈ పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి లో ఇంట్రెస్ట్ రేట్స్ నడిచిందనమాట. సో, లో ఇంట్రెస్ట్ రేట్స్ నడిచినప్పుడు గోల్డ్ వాల్యూ ఏమవుతుంది అని మనం ఒకసారి చూసుకుందాం. అయితే ఇప్పుడు గనక సిట్యుయేషన్ చూస్తే ఇప్పుడు గూడా మనకి ఇండియాలో లో ఇంట్రెస్ట్ రేట్స్ నడుస్తున్నాయి. సో, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేషన్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే 2001-2004 వరకు గోల్డ్ వాల్యూ దగ్గర దగ్గరగా 200% పెరిగింది. తర్వాత 2008-2010 దాకా, తర్వాత 2007-2011 దాకా దగ్గర దగ్గరగా గోల్డ్ వాల్యూ 3 రెట్లు పెరిగింది. సో, ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటున్నాయో అలాంటప్పుడు గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో, ఇప్పుడు కూడా మనం చూసుకుంటే 1200 నుంచి గోల్డ్ వాల్యూ అనేది పెరగడం స్టార్ట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్. ఇప్పుడు మనకి డబుల్ అవ్వాలన్నా కూడా $2400 రీచ్ అవ్వాలి. ఇంకా అది రీచ్ కాలేదు. సో, గోల్డ్ వాల్యూ ఇంకా చాలా పెరగడానికి రెడీగా ఉంది. అండ్ అలాగే ఇంకొన్ని రీజన్స్ గనక మనం చూసుకుంటే జనరల్‌గా ఒకవేళ ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, లేకపోతే ఫెస్టివల్స్ ఎక్కువ జరుపుకుంటున్నారు అని అన్నప్పుడు మనం ఇండియాలో ఆచారం ప్రకారం గోల్డ్ జ్యువెల్లరీ అనేది చాలా ఎక్కువగా కొంటూ ఉంటాం. సో, ఆ డిమాండ్ పెరగడం వల్ల గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ మంచి మాన్సూన్ ఉంది అంటే మనకి సమ్మర్, వింటర్ అండ్ రైనీ సీజన్ కావాల్సినంత వరకు మనకి కరెక్ట్‌గా ఉంటే అలాంటప్పుడు కూడా గోల్డ్ వాల్యూ బాగా పెరుగుతుంది. అండ్ అలాగే రూపీ వర్సెస్ డాలర్ రిలేషన్. జనరల్‌గా ఇది రివర్స్ రిలేషన్ ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ డాలర్ వాల్యూ పడిపోతే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగితే గోల్డ్ వాల్యూ పడిపోతుంది. అయితే ప్రస్తుతానికి డాలర్ వాల్యూ పడిపోతూ ఉంది కాబట్టి గోల్డ్ వాల్యూ ఇలా చూసుకున్నా కూడా పెరగాలి. సో, మరి అన్ని రీజన్స్ ప్రకారం గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉండాలి. బట్ రీసెంట్‌గా ఒక నెలన్నర నుంచి గోల్డ్ వాల్యూ పడిపోతూ ఉంది. సో, ఎందుకు పడిపోతుంది అని గనుక మనం చూసుకుంటే జనరల్‌గా ఏ అసెట్ యొక్క వాల్యూ కూడా కంటిన్యూయస్‌గా పెరగదు. కొన్ని సార్లు పెరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు పడిపోతూ ఉంటుంది. బట్ ఓవరాల్‌గా పెరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే దీన్ని గోల్డ్ ప్రైసెస్ పెరగడం, తగ్గడానికి వెనకాల ఉన్న రీజన్ ఉన్నారో వాళ్ళు మెయిన్‌గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో, వాళ్ళు మెయిన్‌గా సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ లేదా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు మన హ్యూమన్ ఎమోషన్స్‌తో ఆడుకుంటూ చిన్న చిన్న పబ్లిక్‌కి ఎక్కువ అడ్వాంటేజ్ లేకుండా ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ చేస్తూ ఉంటారు. అయితే జనరల్‌గా మన ఎమోషన్స్ వాళ్ళకి తెలుస్తాయి. సో, మన ఎమోషన్స్‌ని తెలియజేసేలాగా ఉండేదే టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట. సో, ఒకసారి గోల్డ్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మనం తెలుసుకోవడం కోసం మనకి ఎల్లాయిట్ వేవ్ కాన్సెప్ట్ అనేది తెలియాలన్నమాట. సో, ఈ ఎల్లాయిట్ వేవ్ థియరీ ప్రకారం ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ ఫస్ట్ ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది అని అనుకుందాం. కింద ఇక్కడి నుంచి ఇలా పెరిగి ఒక 1 అనే స్టేజ్ దాకా ఒక పెద్ద ర్యాలీ ఇచ్చింది. తర్వాత ఒక చిన్న కరెక్షన్ 2 దాకా పడిపోతుంది. తర్వాత 3 వరకు ఒక పెద్ద ర్యాలీ ఇచ్చి, తర్వాత 4 వరకు పడిపోయి, తర్వాత 5 వరకు ఒక పెద్ద ర్యాలీ ఇస్తే ఇది ఇంపల్స్ ఎల్లాయిట్ అప్‌సైడ్ వేవ్ అంటాము. అలాగే డౌన్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇక్కడి నుంచి ఏ అనే పాయింట్ దాకా పడిపోయి, తర్వాత బి దాకా పైకి వెళ్ళి, తర్వాత సి దాకా ఇక్కడ కింద పడి, తర్వాత డి దాకా మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి, తర్వాత ఈ అని ఒక బాటమ్ ఫార్మ్ అయ్యి, ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి పెరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఇలా ఒక షార్ప్ డౌన్ ట్రెండ్ వస్తుందో అలాంటప్పుడు చాలామంది భయపడి అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, దీనికి నేను ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో, ఇది మనకి భారతీ ఎయిర్టెల్ అనే స్టాక్ యొక్క చార్ట్. సో, ఈ చార్ట్ ప్రకారం నేను ఎల్లాయిట్ వేవ్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో, ఈ ఎల్లాయిట్ వేవ్ ఫార్మేషన్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఫార్మ్ అయ్యి ఇంతవరకు ఫస్ట్ లెగ్ ఫార్మ్ అయిందనమాట. తర్వాత సెకండ్ లెగ్ కోసం ఇక్కడ దాకా పడింది. తర్వాత థర్డ్ లెగ్ ఇక్కడ దాకా పెరిగింది. తర్వాత ఫోర్త్ లెగ్ ఇక్కడ దాకా పడింది. ఫిఫ్త్ లెగ్ ఇక్కడ దాకా పైకి వెళ్ళిన తర్వాత ఇప్పటికి మనకేమైందంటే ఇంపల్స్ వేవ్ యొక్క అప్‌సైడ్ వేవ్ ఫార్మేషన్ జరిగింది. తర్వాత సెకండ్ వేవ్ లాగా ఫార్మ్ అవుతూ అంటే డౌన్ సైడ్ వేవ్‌లో ఫస్ట్ ఏ అనే పాయింట్ ఇక్కడ దాకా పడింది. తర్వాత బి అనే పాయింట్ ఇక్కడ దాకా లేసింది. తర్వాత సి, తర్వాత డి అండ్ ఫైనల్‌గా ఈ అనే పాయింట్ ఇక్కడ దాకా వస్తే ఇంపల్స్ డౌన్ సైడ్ వేవ్ కంప్లీట్ అయింది. అయితే జనరల్‌గా మార్కెట్‌లో రకరకాల న్యూస్ ఉండడం వల్ల ఈ భారతీ ఎయిర్టెల్‌ని ఈ 500 లేదా 600 రేంజ్‌లో చాలామంది కొనుక్కుంటారు. ఎప్పుడైతే అది 400 దాకా పడతదో భయపడి అమ్మేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరూ ఈ స్టాక్‌ని కొనుక్కొని తర్వాత వచ్చే ప్రాఫిట్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇదే విధంగా ఒకసారి మనం గోల్డ్ చార్ట్ గనక చూసుకుంటే సో, ఈ గోల్డ్‌లో ఫస్ట్ ఇక్కడి నుంచి మనకి ఎల్లాయిట్ వేవ్ స్టార్ట్ అయింది. ఇలా స్టెప్ 1 తర్వాత 2 దాకా పడి, తర్వాత 3 దాకా లెగిసి, నెక్స్ట్ 4,
అండ్ ఫిఫ్త్ పాయింట్ దాకా అప్ సైడ్ ఇంపల్స్ వేవ్ ఫామ్ అయింది. ఇలాంటప్పుడు అందరికీ కూడా గోల్డ్ పెరుగుతుంది అని నమ్మకం ఉండి చాలామంది చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు ఆ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరినీ ఎగ్జిట్ అయ్యేలాగా చేయడం కోసం ఒక ఫియర్‌ఫుల్ సెల్ ఆఫ్ అనేది రావాలన్నమాట. సో దానికోసం ఇంపల్స్ డౌన్ సైడ్ వేవ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ వేవ్ ఇలాగా 1 ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ సెకండ్ వేవ్‌లో ఉన్నాం. సో ఈ సెకండ్ వేవ్‌లో ఫస్ట్ ఇక్కడ ఏ పాయింట్, తర్వాత బి అండ్ ఇక్కడ సి అండ్ ఇప్పుడు మేబీ డి సమ్‌వేర్ ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి గనక రివర్స్ అయ్యి ఈ పాయింట్ గనక వస్తే చాలామంది భయపడి అమ్మేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా మనం ఇది బై చేసుకోవాల్సిన లెవెల్స్ అనమాట. నేను నా పర్సనల్‌గా గోల్డ్‌ని డిజిటల్ రూపంలో కొటక్ గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా నేను బై చేస్తూ ఉన్నాను. సో కొటక్ గోల్డ్ ఈటీఎఫ్ అనే లేదు, మీరు ఏ గోల్డ్ ఈటీఎఫ్‌నైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ బై చేస్తూ ఉండొచ్చు. కానీ ఫిజికల్ గోల్డ్ కొంటే దానికి కొంచెం తరుగు ఉంటుంది కాబట్టి మనం దాని నుంచి ఫుల్ అడ్వాంటేజ్ పొందలేకపోవచ్చు. బట్ స్టిల్ ఫిజికల్ గోల్డ్ కొనాలనుకున్నా కూడా ఒకవేళ ఈ ఫార్మేషన్ అంటే ఈ డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ వచ్చింది అనంటే అలాంటప్పుడు మనం ఈ గోల్డ్‌ని బై చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ మనకిప్పుడు వ్యాక్సిన్ అనేది వస్తుంది కాబట్టి ఎకానమీ అనేది తొందరగా రివర్స్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది అన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో గోల్డ్ వాల్యూ పడిపోవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెజెంట్ గనక ఇప్పుడు గోల్డ్ వాల్యూ పడిపోతే దీన్ని మనం బై చేయాల్సిన లెవెల్‌గా భావించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భారతీ ఎయిర్టెల్‌లో చూసాం కదా! ఇలా ఇంపల్స్ డౌన్ వేవ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి కంటిన్యూయస్‌గా పెరుగుతూ వెళ్ళింది. సో గోల్డ్‌లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ 2022 దాకా పెంచరు. ఇన్‌ఫ్లేషన్ 2022 దాకా పెరుగుతూనే ఉంటుంది. సెంట్రల్ డిపాజిటరీస్ కూడా మనకి రిజర్వ్స్‌ని పెంచుకుంటూనే ఉన్నాయి. సో అన్ని రీజన్స్ ప్రకారం గోల్డ్ వాల్యూ పెరగాలి. బట్ టెక్నికల్‌గా చిన్న చిన్న ఇన్వెస్టర్స్‌కి లాభం పొందకుండా ఉండడం కోసం రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఎమోషన్స్‌తో ఆడుకుంటూ గోల్డ్ వాల్యూని పడేయడానికి చూస్తారు. అయితే ఈ పడేస్తున్న టైంలో మనం అది మంచి అక్యుములేషన్ టైమ్‌గా భావించాలి. యాస్ ఆఫ్ నౌ ఒకవేళ గోల్డ్ గనక మనం ఈ 1700 లేదా 1600 రేంజ్‌లో గనక మనం కొనగలిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ మనం మళ్ళీ $2400 రేంజ్‌లో డాలర్ టర్మ్స్‌లో అమ్ముకోవచ్చు. సో ఒకవేళ మనకి ఇండియన్ కరెన్సీ టర్మ్స్‌లో చెప్పాలి అని అనుకుంటే మనం 42,000 నుంచి 43,000 మధ్యలో గోల్డ్ ఒక తులం వచ్చినప్పుడు గనక మనం బై చేసుకుంటే 80,000 రేంజ్‌లో మనం దాన్ని అమ్ముకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యూచర్‌లో మనకి గోల్డ్ ఇలా పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గనక మనకి ఏదైనా డౌన్ టర్న్ వస్తుంది 2021లో మార్చ్ వరకు లేదా ఏప్రిల్ వరకు గనక మనకి 42,000 లేదా 43,000 తులం గనక వస్తుంది అనంటే అలాంటప్పుడు మనం కుదిరినంత గోల్డ్‌ని యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో గనక మీకు నచ్చుంటే తెలుగు స్టాక్ ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే 2021 సంవత్సరంలో గోల్డ్ కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.